ఆత్మబంధువులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతిరోజు ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఇప్పుడు సప్త ఋషుల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు జమదగ్ని మహారాజు గురించి ఆ జ్ఞానాన్ని అందించడానికి మిర్యాలగూడ నుండి అల్లాని వాసు గారు వచ్చి ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు టిఎంసి ఛానల్. ఓవర్ టు యూ సార్. వాయిస్ మంచిగా రావట్లేదు. వాయిస్ మా మంచిగా రావట్లేదు, అంటే రీసౌండ్ వస్తుంది. డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్సే వస్తుంది. లివ్ మీటింగ్ వచ్చేసి ఇంకోసారి జాయిన్ కండి. క్లాస్ ఇప్పుడు వినిపిస్తుందండి? ఓకే. ఇప్పుడు క్లారిటీ ఉందా? బాగుంది సార్. మేడం మళ్ళీ స్టార్ట్ చేస్తారా, కంటిన్యూ చేయాలి? ఏమంటారా మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ ఉంటుందండి. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మనము ప్రతిరోజు 11 నుంచి 12 గంటల వరకు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఈరోజు సప్త ఋషుల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు జమదగ్ని మహర్షి గురించి చెప్పడానికి అల్లాని వాసు గారు మిర్యాలగూడ నుండి వచ్చి ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు టిఎంసి ఛానల్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ధ్యాన సాధన మార్గం ద్వారా నాకు పునర్జన్మను ప్రసాదించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రిజీ ఆశయం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ శిష్యులుగా కాకుండా మాస్టర్స్గా ఎదగాలి అనే వారి ఆశయాన్ని సాధించడం కోసం విశేషంగా కృషి చేస్తున్న తటవర్తి దంపతులకు, పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యానం ఆత్మజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం టిఎంసి తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా విశేషంగా అందరికి అందించడం కోసం కృషి చేస్తున్న టిఎంసి టీంకి, అలాగే జూమ్ సెషన్లో పాల్గొన్న ఆత్మబంధువులందరికీ నా ధ్యానాభివందనాలు. నా పేరు వాసు అల్లాని, మాది మిర్యాలగూడ. సో మరి ఈరోజు టిఎంసి ద్వారా సప్త ఋషుల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఆ సప్త ఋషులు అంటే, సప్త అంటే 7,
ఋషులు, 7 ఋషులు, విశిష్టమైన ఋషుల్ని సప్త ఋషులుగా మన పురాణాలు మనకు తెలియజేశాయి. వారెవరో ముందు తెలుసుకోవాలంటే సప్త ఋషుల్లో అత్రి మహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. ఈ 7గురిని సప్త ఋషులు అంటాం. సో ఈ సప్త ఋషులలో ఈరోజు జమదగ్ని మహర్షి గురించి ముందుగా తెలుసుకుందాం. జమదగ్ని భృగు మహర్షి భృగు వంశానికి చెందినవాడు. భృగు వంశానికి చెందినవాడు. మరి ఆ భృగు వంశంలో ఉన్న వారిలో గొప్ప వాళ్ళ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలంటే ఆ వంశంలో భృగు వంశం చాలా గొప్ప వంశం. వాటి గురించి మనం ఈ కలియుగంలో కూడా చెప్పుకుంటున్నామంటే వారు ఎంత గొప్పవారో మనకు అర్థమవుతుంది. ఈ భృగు వంశంలో గొప్పవారు భృగుడితో స్టార్ట్ అవుతుంది వీరి వంశం. తర్వాత వారి యొక్క కుమారుడు చయనుడు, తర్వాత రుచికుడు, జమదగ్ని, పరశురాముడు, శుక్రాచార్యుడు, ఋష్యశృంగుడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ భృగు వంశానికి చెందినవారు. సో ఈరోజు మనం ఈ భృగు వంశానికి చెందిన వారిలో జమదగ్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. జమదగ్ని, జమత్ ప్లస్ అగ్ని. జమత్ అంటే మదించడం. దేనిని మదిస్తున్నాడు? అగ్నిని. అంటే అగ్నిని మదించినవాడు, అగ్నిని అదుపులో పెట్టినవాడు, అగ్నిని చల్లార్చేవాడు, అగ్నిని ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మార్చగలిగేవాడు జమదగ్ని. ఆ జమదగ్ని అనే పేరుకే చాలా శక్తి ఉంది, చాలా ఎనర్జీ ఉంది. అంతటి అద్భుతమైన మరి మహర్షి జమదగ్ని. జమదగ్ని తల్లిదండ్రుల గురించి మనం తెలుసుకోవాలంటే తల్లిదండ్రులు సత్యవతి, రుచికుడు. రుచిక మహర్షి మరి ఒకసారి గాది రాజు కూతురైన సత్యవతిని చూస్తాడు. చూసినప్పుడు వెంటనే రుచికుడు ఆ గాదిరాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మరి మీ కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేయండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు ఈ రుచికుడు సద్బ్రాహ్మణుడు, బ్రాహ్మణులో ఉత్తమముడు, గొప్ప మహర్షి అయినా కానీ సరే తన కూతురిని ఇచ్చి వివాహం చేయడానికి ఆ యొక్క గాదిరాజు వెనకాడతాడు. కానీ ఒకవేళ నేను ఇవ్వను అని చెప్పేసి అంటే మరి అతడేమైనా శపిస్తాడని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఏం చెప్తాడంటే, సరే నల్ల చెవులు ఉన్న తెల్లటి అశ్వాలని 1000 అశ్వాలను తీసుకొని వచ్చి నాకు ఇస్తే నా కూతురినిచ్చి వివాహం చేస్తా అని చెప్పేసి గాదిరాజు చెప్పడం జరుగుతుంది. సో అందుకు మరి ఒప్పుకున్న రుచికుడు తపశ్శక్తితో, అంటే కఠోరమైన తపస్సు చేస్తాడు. కఠోరమైన తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా వరుణదేవుడిని ప్రసన్నం చేసుకొని తద్వారా నల్ల చెవులు ఉన్న తెల్ల గుర్రాలని 1000 గుర్రాలని వరుణుడి దగ్గర తీసుకొని మరి గాదిరాజుకి ఇచ్చి సత్యవతిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా గాదిరాజు యొక్క కుమార్తె సత్యవతి, ఆ సత్యవతిని రుచికుడు వివాహం చేసుకుంటాడు. అలాగే ఆ గాదిరాజు కొడుకే విశ్వామిత్రుడు. అంటే సత్యవతికి తమ్ముడు విశ్వామిత్రుడు జమదగ్నికి మేనమామ అవుతాడు. ఈ రుచికుడు సత్యవతి కుమారుడే జమదగ్ని. సో ఈ జమదగ్నికి మేనమామే విశ్వామిత్రుడు. సో ఈ విధంగా మరి ఒక భృగువంశంలో గొప్ప ఋషి మహర్షి అయినటువంటి రుచికుడు, సత్యవతి జమదగ్ని యొక్క తల్లిదండ్రులు. ఆ విధంగా మరి వివాహం చేసుకున్న అనంతరం జమదగ్ని మరి జన్మించడం జరుగుతుంది. జమదగ్ని గురించి చెప్పాలంటే మరి వారి యొక్క వివాహం గురించి చెప్పుకోదలుచుకుంటే జమదగ్ని భార్య పేరు రేణుక. అయితే ఈమె రేణు అనే రాజు యొక్క కుమార్తె. ఒకసారి నారదుడు ఈ రేణు అనే రాజు దగ్గరికి వచ్చి మరి జమదగ్నికి నీ కూతురినిచ్చి వివాహం జరిపించడం ద్వారా భృగువంశం చాలా వృద్ధి చెందుతుంది, కాబట్టి మరి మీరు వెళ్ళి ఆ యొక్క జమదగ్నితో మాట్లాడి మీ కూతురిని ఇచ్చి వివాహం చేస్తా అని చెప్పండి అని చెప్పేసి ఆ యొక్క రేణు అనే రాజుకు చెప్పడం జరుగుతుంది. వెంటనే మరి ఆ నారద మహర్షి యొక్క
ఆ విన్నపాన్ని మరి ఆచరణలో పెట్టి అతడు ఆ యొక్క జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి మరి తన యొక్క కుమార్తెను మీకు ఇచ్చి వివాహం చేస్తాను కాబట్టి స్వీకరించండి అని చెప్పేసి ఆ రేణు అనే మహారాజు చెప్పినప్పుడు ఆ సమయంలో జమదగ్ని తపస్సులో ఉంటాడు. తపస్సులో ఉన్నా కానీ సరే దాన్ని గ్రహించి స్వీకరించి దానికి అంగీకరిస్తాడు. ఆ విధంగా అంగీకరించిన తర్వాత మరి వేద మంత్రాలతోటి అగ్నిసాక్షిగా ఆ యొక్క జమదగ్ని మరియు రేణుక వివాహం జరుగుతుంది. సో ఆ విధంగా వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత చాలా సంవత్సరాల వరకు వీరికి సంతానం కలగదు. సో సంతానం కలగపోయేసరికి పురాణాల ప్రకారం దాదాపు 15 నుంచి 25 సంవత్సరాలను చేసి చెప్పడం జరిగింది. సో ఈ 15 నుంచి 25 సంవత్సరాలు మరి తర్వాత సంతానం కలగపోయేసరికి సంతానం కోసం అని చెప్పేసి వీరు పుత్ర కామేష్టి యాగం జరిపించడం జరుగుతుంది. ఎవరు? జమదగ్ని, రేణుక. సో పుత్ర కామేష్టి యాగం జరిపించినప్పుడు మరి అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి వారికి ఒక చరువుని ఇవ్వడం జరుగుతుంది. అంటే పాయసంతో ఉన్న పాత్రని ఆ దంపతులకి అగ్నిదేవుడు ఇవ్వడం జరుగుతుంది. దానిని స్వీకరించిన ఈ యొక్క జమదగ్ని, రేణుక దంపతులు తదనంతరం వారికి 5 కుమారులు జన్మిస్తారు. ఆ 5 కుమారుల్లో మరి ఆ చివరి వాడే పరశురాముడు. ఈ 5 కుమారులు చివరి వాడు 5వ వాడు పరశురాముడు. మొదటివాడు వీళ్ళ పేర్లు ఏంటంటే రుమణ్వంతుడు, సుషేనుడు, అలాగే వసు, విశ్వావసు, పరశురాముడు. ఈ చివరి వాడు 5వ వాడు పరశురాముడు. ఈ పరశురాముడు అక్షయ తృతీయ రోజు జన్మించడం జరిగింది. మరి పరశురాముడు ఎంతటి గొప్పవాడో మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ జమదగ్ని గురించి చెప్పాలంటే జమదగ్ని శ్రీరామచంద్రుడికి, పరశురాముడికి, భీష్ముడికి, ద్రోణుడికి, కల్కికి కూడా గురువు. అట్ ది సేమ్ టైం పరశురాముడికి తండ్రి కూడా. అలాగే ఇక్కడ రేణుకాదేవి గురించి మనం తెలుసుకోవాలంటే జమదగ్ని అనగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చే సన్నివేశం ఏంటంటే రేణుకాదేవిని పరశురాముడు గొడ్డలితో నరికివేయడం. అంటే ఏమవుతుంది? పరశురాముడికి తల్లి అవుతుంది రేణుకాదేవి. అటువంటి తల్లిని సాక్షాత్తు కన్న కుమారుడైనటువంటి ఆ యొక్క పరశురాముడే గొడ్డలతో నరికివేస్తాడు. సో ఇదొక్కటే చాలా మందికి తెలిసిన విషయం. కానీ ఎందుకు తండ్రిని చంపాల్సి వచ్చింది, తల్లిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి అంతటికీ కారణం ఆ చంచలమైన మనస్సు. ఎలా అంటే రేణుకాదేవి చాలా పతివ్రత శిరోమణి. ఆమె ప్రతిరోజు కూడా నదికి వెళ్తుంది. నదికి వెళ్ళి ఆమెకున్న ఆ పతివ్రత శక్తితో తడి ఇసుకతో కుండం తయారు చేస్తుంది. అక్కడే ప్రతిరోజు కూడా నదిలో తడి ఇసుకతో కుండం తయారు చేసి ఆ కుండలో నీటిని తీసుకొని ఆశ్రమానికి వస్తుంది ప్రతిరోజు. సో ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా వెళ్తుంది నదికి. వెళ్ళగానే అక్కడ గంధర్వరాజు అయినటువంటి చిత్రరథుడు తన భార్యతో జలక్రీడలు ఆడుతుంటుంటాడు అక్కడ. అది చూస్తుంది రేణుకాదేవి. రేణుక చూసి ఒక్క క్షణం మనస్సు చలించి మనసులో కోరిక పడుతుంది. జస్ట్ ఒకే ఒక్క క్షణం. ఆ మరుక్షణంలోనే వెంటనే ఏం జరుగుతుంది అంటే తన చేతిలో ఉన్న కుండ పగిలిపోతుంది. సో కుండ పగిలిపోగానే మరి ఆ నీటిని తీసుకురావడం కోసం మరి కుండ లేదు కాబట్టి అప్పటికే సమయం మించిపోయింది కాబట్టి తను వెంటనే మరి అలాగే నీరు తీసుకోకుండా ఆశ్రమానికి రావడం జరుగుతుంది. ఇది రేణుకను చూడగానే గ్రహిస్తాడు జమదగ్ని మహర్షి. గ్రహించి తన యొక్క దివ్య దృష్టితో ఏం జరిగిందో చూస్తాడు. చూడగానే అతడికి అక్కడ జరిగిన సంఘటన మొత్తం కూడా ఆ దివ్య దృష్టి ద్వారా చూసిన ఆ యొక్క జమదగ్ని మహర్షి ఆగ్రహించి అటువంటి ఆలోచన కూడా వ్యభిచార సమానమైన ఆలోచనే కాబట్టి తల్లిని చంపండి అని చెప్పేసి తన 5 కొడుకులను ఆజ్ఞాపించడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఎంత చిన్న విషయం అని చెప్పేసి మనం అనుకుంటాము, కానీ వారు అంతటి గొప్ప మహర్షులు. వారు దివ్య దృష్టితో చూసి అటువంటి వచ్చిన ఆలోచన కూడా కేవలం క్షణం మాత్రమే. ఆ ఒక్క క్షణ ఆలోచన కూడా
వ్యభిచార సమానమైనది అని చెప్పేసి భావించి వెంటనే తనని చంపేయండి అని చెప్పేసి సొంత భార్యనా సరే చంపమని తన కొడుకుల్ని ఆజ్ఞాపించడం జరుగుతుంది. కానీ మొదటి 4 కొడుకులు దానికి అంగీకరించారు, ససేమిరా అంటారు, ఒప్పుకోరు. కానీ తండ్రి ఆజ్ఞని శిరసావహించి తండ్రి ఏదైతే చెప్పాడో ఆ ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి మరి పరశురాముడు గొడ్డలతోటి తన తలని నరికివేసి చంపివేయడం జరుగుతుంది. చంపివేసిన తర్వాత మరి దానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటాడు. ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత శివుడు ప్రసన్నుడై అది తండ్రి ఆజ్ఞ ప్రకారం నువ్వు నిర్వహించావు కాబట్టి అది ధర్మమే అని చెప్పేసి మరి పరమశివుడు ఆ యొక్క పరశురాముడిని ఓదార్చడం జరుగుతుంది. తదనంతరం అది నా ఆజ్ఞ ఏదైతే ఉందో మరి తల్లిని చంపేయమని చెప్పేసి ఆజ్ఞ ఏదైతే ఉందో దానిని మరి తూచా తప్పకుండా నువ్వు ఆచరణలో పెట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు కాబట్టి దానికి సంతోషించిన ఆ యొక్క జమదగ్ని మహర్షి నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పేసి మరి పరశురాముడిని అడుగుతాడు. అప్పుడు అడుగుతాడు పరశురాముడు 3 కోరికలు కోరుతాడు. ఏంటంటే నా తల్లిని ఈయన తల్లితో పాటు 4 కొడుకుల్ని కూడా చంపేస్తాడు పరశురాముడు. ఎందుకు అంటే తండ్రి మాటని ఆ ఆచరణలో పెట్టలేదు కాబట్టి తల్లితో పాటు 4 సోదరులను కూడా చంపేస్తాడు. సో చనిపోయిన ఆ 5గురిని బతికించమని ఒక వరం కోరుతాడు. నెంబర్ 2 ఏంటిదంటే అది ఏదైతే ఉందో ఆ విషయం ఏదైతే ఉందో వారికి గుర్తుండకూడదు, అది మర్చిపోవాలి వారు. ఇది నెంబర్ 3 నాకు కోపం తగ్గాలి. ఈ 3 కోరికలను కోరి మరి తన తల్లిని తన సోదరుని మళ్ళీ రక్షించుకుంటాడు పరశురాముడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఈ రేణుక యొక్క మరణం, ఈ యొక్క సన్నివేశం నుంచి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనసు చంచలంగా ఉండడం ద్వారా ఎటువంటి అనర్థం జరిగింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం చంచలమైన మనసు నిశ్చలం కావాలని చెప్పేసి అంటారు పత్రి సార్ కానీ రాఘవరావు సార్ కానీ. చంచలమైన మనసు నిర్మలం కావాలి. నిర్మలమైన మనసు దాన్ని ఏమంటారు, శూన్యం కావాలి. శూన్యం పరిశూన్యం కావాలి. పరిశూన్యం మహాపరిశూన్యం కావాలి. అంటే మనసు ఎప్పుడైతే మహాపరిశూన్యం చేరుకుంటుందో అప్పుడు మాత్రమే మనం ఆ దైవ స్థితిలో ఉండగలుగుతాము. అప్పుడు మాత్రమే ఆ విధంగా మహాపరిశూన్యం జరిగినప్పుడు అగ్ని ప్రజ్వరిల్లుతుంది, జ్ఞానం ఉదయిస్తుంది. అగ్ని ప్రజ్వరిల్లుతుంది, జ్ఞానం ఉదయిస్తుంది. ఆ విధంగా ప్రజ్వరించిన అగ్నిలో కర్మ దగ్ధం అవుతుంది. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. అంటే చంచలమైన మనసు నిశ్చలమైనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ నిశ్చలమైన మనసు నిర్మలం కావాలి. ఈ నిర్మలమైంది శూన్యం కావాలి. శూన్యం పరిశూన్యం కావాలి. పరిశూన్యం మహాపరిశూన్యం అయినప్పుడు మాత్రమే మన కర్మ దగ్ధం అవుతుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కర్మ దగ్ధం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఇక్కడ దీనిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ చంచలమైన మనసుని మనము మహాపరిశూన్యం చేసుకోవాలి అంటే దానికి ఏకైక మార్గం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒకటే మార్గం, ఇది తప్ప వేరేది లేదు అని చెప్పేసి పత్రిజీ మనకి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనం ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానంతో ఉన్నప్పుడు మాత్రమే మన మనసుని మరి ఆ మహాపరిశూన్యం చేసుకోగలమని చెప్పేసి ఆ విధంగా చేసుకున్నప్పుడు ఇటువంటి రేణుకకి ఎటువంటి అనర్థం అయితే జరిగిందో అటువంటిది ఎవరి జీవితంలో కూడా జరగదు అని చెప్పేసి ఇక్కడ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అంతటి శక్తిని సాధించిన జమదగ్ని మహర్షి కూడా క్షణకాలంలో జరిగిన తప్పిదాన్ని ఆ క్షణంలోనే దాన్ని ఖండించడం కోసం తన భార్యని సైతం లెక్క చేయలేదు, తన భార్యను కూడా చూడకుండా దాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది. అదే విధంగా అంతటి శక్తిని పుణికి పుచ్చుకొని జన్మించిన పరశురాముడు కూడా తండ్రి ఆజ్ఞని ఆ క్షణంలోనే మరి ఆచరించి తల్లిని చంపడం జరిగింది. అంటే ఇటువంటి క్వాలిటీస్ అన్ని కూడా మనలోకి రావాలి అంటే సాధన ఒకటే మార్గం. ఆ సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ మరి జమదగ్ని మహర్షి యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మరి ఏంటి జమదగ్ని మహర్షి యొక్క విశిష్టత ఏంది? ఈయన సప్త ఋషుల్లో ఒకరు అయ్యారంటే ఆయన ఎంత విశిష్టమైన వ్యక్తి, ఎంత గొప్ప ఋషి అయితే మాత్రం తప్ప ఈ యొక్క సప్త ఋషుల్లో ఒకటి కాడు. మరి ఎందుకు, ఏ విధంగా ఆయన యొక్క సప్త ఋషుల్లో ఒకటిగా
ఎందుకు ఉన్నాడు అంటే 1000 సంవత్సరాలు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1000 సంవత్సరాలు ఆ శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు జమదగ్ని. ఆ విధంగా 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత మరి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆ శివుడి నుంచి ఆయన పొందిన వరాలు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే, ఏదైతే కామధేనువు ఉంటుందో కామధేనువు పుత్రిక అయినటువంటి నందినిని ఇవ్వవలసిందిగా మరి వరం కోరుతాడు. అలాగే మరి ఆ చనిపోయిన వారిని మరలా బ్రతికించే శక్తిని, మృత సంజీవని శక్తి వరాన్ని మరి అది పొందడం జరుగుతుంది. సో ఈ 2 వరాలు కూడా శివుని దగ్గర నుంచి ఆ జమదగ్ని పొందడం జరుగుతుంది. మరి ఈ యొక్క నందిని యొక్క విశిష్టత ఇక్కడ మనం తెలుసుకోవాలంటే, ఈ నందిని తన జమదగ్ని యొక్క ఆశ్రమంలో జరిగే యజ్ఞాలకి ఎటువంటి అవసరం ఉంటుందో అంటే ప్రతి ఒక్కటి, యజ్ఞానికి సంబంధించిన పూజా సామాగ్రి కానీ, లేకపోతే యజ్ఞానికి హాజరయ్యే వారికి వండి వడ్డించడానికి మొత్తం ఆహార పదార్థాలు అయితేంది, తినే ఆహారం అయితేంది, ఎవ్రీథింగ్. అంటే యజ్ఞానికి సంబంధించి మొదలుపెట్టిన దగ్గర నుంచి యజ్ఞం పూర్తయ్యి ప్లస్ ఆ ఆశ్రమంలో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీకి ఏదైతే అవసరం ఉంటుందో అది ప్రతి ఒక్కటి కూడా ఈ నంది అనేది దాని నుంచి అరేంజ్ చేయడానికి తయారు చేయడం అనేది, సిద్ధం చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంతటి విశిష్టమైనది నందిని. ఇటువంటి నందిని యొక్క కామధేనువు తల్లి, నందిని తల్లి కామధేనువు. అది ఎక్కడ ఉంటుంది? వశిష్ఠుల వారి దగ్గర ఉంటుంది. సో వశిష్ఠుల వారి ఆశ్రమంలో కూడా అదే విధంగా ఈ యొక్క కామధేనువు అక్కడ కూడా ఇదే ఆశ్రమంలో ఈ విధంగానే అక్కడ ఉంటుందన్నమాట. అదే విధంగా జమదగ్ని దగ్గర కూడా ఈ నందిని మరి చేదోడు వాదోడుగా ఉంటూ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్క దాంట్లో కూడా తన యొక్క పాత్ర నిర్వర్తిస్తుంటుంది. అంతటి శక్తివంతమైంది కామధేనువు. ఇక్కడ ఈ నందిని గురించి తెలుసుకోవాలంటే ఒకసారి ఏమవుతుందంటే, కార్త్య వీరార్జునుడు ఈయన విశిష్టత, ఈయన గొప్పతనం ఏంటంటే ఈయనకు 1000 చేతులు ఉంటాయి. 1000 చేతులుంటే ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క ఏనుగంత బలం ఉంటుంది. ఒక్కొక్క చేతికి ఒక్కొక్క ఏనుగంత బలం ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోండి, ఇంకా అంటే 1000 చేతులకి 1000 ఏనుగులంత బలం ఉంటుంది. అంతటి శక్తివంతుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన యుద్ధం చేసే సమయంలో ఆ సమయానికి ఏ ఆయుధం అవసరమో ఆ ఆయుధం ఆటోమేటిక్గా దగ్గరికి వస్తుంది. ఏ అవతల వారిని సంహరించడం కోసం ఏ ఆయుధం అయితే అవసరమవుతుందో ఆ సమయంలో ఆ ఆయుధం ఆయనకి ఆటోమేటిక్గా ఆయన దగ్గరకు వచ్చి చేరుతుంది. అంతటి శక్తివంతుడు ఆ కార్త్య వీరార్జునుడు. సో ఇతడు ఒకసారి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు జమదగ్ని మరి అతనికి ఎదురేగి అతనికి స్వాగతం చెప్పి అతన్ని తీసుకొచ్చి సపర్యలు చేసి ఎంతో అద్భుతంగా పంచపక్ష పరమాణాలతో విందు భోజనాన్ని అతనికి వడ్డించడం జరుగుతుంది జమదగ్ని మహర్షి. సో ఇదంతా చూస్తాడు కార్త్య వీరార్జునుడు. చూసి చాలా అద్భుతం, ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా ఇన్ని రకాలుగా ఏ విధంగా తయారు చేయగలిగారు అని చెప్పేసి దాని యొక్క సంగతి తెలుసుకొని దానికి కారణం నందిని అనే విషయాన్ని తెలుసుకొని గ్రహించి, ఎస్ నాకు ఆ నందిని కావాలి, ఆ నందిని నాకు ఇవ్వండి అని చెప్పేసి కార్త్య వీరార్జునుడు మరి జమదగ్ని మహర్షిని అడగడం జరుగుతుంది. సో అందుకు ససేమిరా అంటాడు జమదగ్ని. ఎందుకు? ఇది కేవలం యజ్ఞయాగాలు చేయడం కోసం, ఇక్కడ ఈ ఆశ్రమ ధర్మాలని నిర్వర్తించడం కోసం మాత్రమే ఈ నందిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కేవలం ఆ పనులకు మాత్రమే ఉపయోగించాలి తప్ప ఇంకా వేరే ప్రాపంచిక లాభాల కోసం కాదు, కాబట్టి నేను దానిని ఇవ్వను అని చెప్పేసి జమదగ్ని మహర్షి చెప్పడం జరుగుతుంది. కానీ మరి అంతటి బలిష్ఠుడైన కోపిష్ఠుడైనటువంటి ఆ కార్త్య వీరార్జునుడు నాకు ఖచ్చితంగా అది కావాల్సిందని చెప్పేసి అందుకు అంగీకరించని యొక్క జమదగ్నిని మరి అతన్ని యుద్ధం చేసి అతనిని ఓడించి ఆ బలవంతంగా ఆ యొక్క నందిని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సరిగ్గా అదే సమయంలో ఆ యొక్క జమదగ్ని ఆశ్రమంలో పరశురాముడు ఉండకపోతే తిరిగి వచ్చిన తర్వాత అక్కడ జరిగిందంతా కూడా తెలుసుకొని వెంటనే ఆ కార్త్య వీరార్జునుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కార్త్య వీరార్జునుడిని యుద్ధంలో ఓడించడం కాదు, చంపేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందాక
కార్తవీర్యార్జునుడి యొక్క శక్తి ఏందో మనం తెలుసుకున్నాం. 1000 ఏనుగుల బలం ఉన్న 1000 చేతులున్నాయి. ప్లస్ యుద్ధంలో ఆయనకి ఎప్పుడు ఎటువంటి ఆయుధం అవసరమో అటువంటి ఆయుధం ఆయన చేతికి ఆటోమేటిక్గా వచ్చి తీరుతుందని చెప్పేసి, అటువంటి అంతటి శక్తివంతుడిని సైతం పరశురాముడు సంహరించడం జరిగింది అంటే పరశురాముడు ఎంత గొప్పవాడు. ఎందుకు అంత గొప్పవాడు? ఎందుకంటే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క 6వ అవతారమే పరశురాముడు. 6వ అవతారమే పరశురాముడు. కాబట్టే పరశురాముడి దగ్గర అంత శక్తి ఉంది. కాబట్టే అప్పుడు తండ్రిని అవమానించాడు, నందినిని తీసుకువెళ్ళాడు అని చెప్పేసి వెళ్ళి అతన్ని సంహరించి నందినిని మరలా జమదగ్ని ఆశ్రమానికి తీసుకొని వస్తాడు. ఇది తెలుసుకున్న ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారుడు 1000 మంది ఉంటారు. వీరు కూడా అత్యంత శక్తివంతుడు. ఈ 1000 మంది కూడా జమదగ్ని ఆశ్రమానికి రావడం జరుగుతుంది. వచ్చి అప్పుడు కూడా పరశురాముడు ఉన్నాడు. జమదగ్ని తపస్సులో ఉంటే మరి జమదగ్నిని తల నరికి చంపేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అక్కడ జమదగ్ని మరణించడం జరుగుతుంది. ఇక్కడ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో మరణించిన తర్వాత ఆ యొక్క జమదగ్ని యొక్క తలని తన ఒళ్ళో పెట్టుకొని రేణుక 21 రోజులు ఏడుస్తుంది. 21 రోజులు ఏడుస్తుంది. ఏడ్చిన తర్వాత పరశురాముడు వస్తాడు. వచ్చి చూస్తాడు, పరిస్థితిని గమనిస్తాడు. తండ్రి మరణించాడనే విషయాన్ని తెలుసుకొని వెంటనే మరలా ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కొడుకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ 1000 మందిని కూడా సంహరిస్తాడు. ఆ 1000 మందిని కూడా చంపిన తరువాత అప్పటి నుండి 21 సార్లు మొత్తం విశ్వ ప్రదక్షిణ చేసి క్షత్రియులందరినీ కూడా 21 సార్లు సంహరించడం జరుగుతుంది పరశురాముడు. అంతటి శక్తివంతుడు. అట్ ది సేమ్ టైం అంత కోపం కూడా పరశురాముడికి ఉంటుంది. దేనివల్ల? తన తండ్రిని చంపారు కాబట్టి మరి ఆ కక్షని ఆ యొక్క దాన్ని నెరవేర్చుకోవడం కోసం 21 సార్లు క్షత్రియ వంశాన్ని నాశనం చేయడం జరుగుతుంది పరశురాముడు. ఆ విధంగా అంతటి శక్తివంతుడైన కొడుకు మరి జమదగ్ని కొడుకు పరశురాముడు. సో జమదగ్ని ఆయన యొక్క ఇంకా విశిష్టత తెలుసుకోవాలంటే అతడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కానీ క్షత్రియ తేజస్సు కలిగిన వాడు. బ్రాహ్మణ వంశంలో జన్మించిన కానీ క్షత్రియ తేజస్సు ఉంది. క్షత్రియ తేజస్సు ఉంది కాబట్టే మరి కార్తవీర్యార్జునుడు లాంటి వారు ఆశ్రమానికి వచ్చినా కానీ అతనితో తన ప్రాణాలు తెగించి మరి పోరాటం చేయగలిగిండు. అది ఒకటి. ధర్మానికి తల వంచాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కూడా ధర్మానికి తల వంచలేదు. ఇక్కడ ధర్మం తప్పిన తన భార్య అయినా సరే ఆ క్షణంలో చంపించేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, కార్తవీర్యార్జునుడు ఆశ్రమం మీద దాడి చేసినప్పుడు, నందిని కోసం దాడి చేసినప్పుడు అంత శక్తివంతుడని తెలిసినా కానీ అతడితో గెలవలేనని తెలిసినప్పటికీ కూడా ఆ నందిని ఎట్టి పరిస్థితుల్లో అతని దగ్గరికి వెళ్లకుండా ఉండాలి, ఇది నా దగ్గర ఉండాలి అని చెప్పేసి అక్కడ కూడా ప్రాణానికి సైతం తెగించి అతనితో పోరాడాడు. సో ఇక్కడ కూడా తన ధర్మాన్ని తప్పలేదు. ఈ విధంగా మరి తన శక్తి అంతా కూడా తపస్సు ద్వారానే మరి పొందడం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క జమదగ్ని మహర్షి తపస్సులోనే వేదాలని స్వయంగా చూడడం, వినడం జరిగింది. దీనిని మహాద్రష్ట అంటారు, మంత్రద్రష్ట అంటారు. ద్రష్ట అంటే చూడడం. ఈ ఋషులు ఏంటంటే మంత్రాలని సృష్టించారు. వీరు తపస్సులో ఉన్నప్పుడు వారు పొందే శక్తి ద్వారా ఆ శక్తిని పొందేటప్పుడు పరిపూర్ణమైన నిశ్చలత, దాన్ని ఏమంటారు, శూన్యస్థితికి, సంపూర్ణమైన శూన్యస్థితికి చేరినప్పుడు సో డైరెక్ట్గా వారికి మంత్రాలు అనేవి వారికి అంతరంలో వినిపించడం, కనిపించడం జరుగుతుంది. అదే మంత్రద్రష్ట అంటే. ఆ శక్తి మరి ఇక్కడ జమదగ్ని మహర్షికి ఉంది కాబట్టి అతడు మరి సప్త ఋషుల్లో ఒకడయ్యాడు. సో ఆ విధంగా ఋగ్వేదంలో 9వ మండలంలో అతడు ఈ యొక్క సోమకు సంబంధించిన, సోమదేవుడికి సంబంధించిన సూక్తులని మా ఋగ్వేదంలో జమదగ్ని మహర్షి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన తపశ్శక్తితోటి ఆ విధంగా తపస్సు చేస్తున్నప్పుడు ఆ వేద మంత్రాలని, దానికి సంబంధించిన స్తోత్రాలని స్వయంగా సోమదేవుడే ఎవరికి, మన జమదగ్ని మహర్షికి అందించాడు. అంతటి శక్తి
ఇక్కడ తపస్సుకి ఉంది. అంటే ఇక్కడ దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అండి? పత్రిసార్ మనకి ఏం చెప్తాడు? ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగ కారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ఇక్కడ సత్య జ్ఞానం, సత్యమైన ఆత్మ జ్ఞానాన్ని మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం పొందగలము అని చెప్పేసి మనకు స్పష్టం చేశారు పత్రిసార్. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ పురాణాలలో జమదగ్ని ఋషి ఆ యొక్క జీవితంలో మనం ఇక్కడ స్పష్టంగా, అంటే తాను తపస్సు చేయడం ద్వారా తపస్సులో సంపూర్ణమైన దాన్ని ఏమంటారు, శూన్య స్థితికి చేరుకున్నప్పుడు, ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్తు సోమదేవుడి ద్వారానే మరి ఆ యొక్క స్తోత్రాలను కానీ, ఆ సోమ స్తోత్రాలను కానీ, ఋగ్వేదానికి సంబంధించిన వేదాలను కానీ స్వయంగా సంపాదించగలిగాడు. అంటే తపస్సుకి ఎంత శక్తి ఉంది అన్నదానికి ఇక్కడ జమదగ్ని మహర్షి యొక్క జీవితం మనకు వృత్తాంతంగా కనిపిస్తుంది. కాబట్టి మనం పురాణాలు చదువుతున్నాం అంటే మొత్తం చదవకపోయినా ఇటువంటి పత్రిసార్ లాంటి వాళ్ళు, రాఘవరావు సార్, రాజలక్ష్మి మేడం లాంటి ఇటువంటి గొప్ప గొప్ప వారు మనకు అందించే జ్ఞానాన్ని మనం వింటున్నాము, కంటున్నాము, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం లేదు. ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో, అవి ఆచరణలో పెట్టినప్పుడు ఒక జమదగ్ని మహర్షి ఏ విధంగా అయితే తపస్సులో తాను ఆ యొక్క మంత్రాలను కానీ, వేదాలను కానీ, ఋగ్వేదానికి సంబంధించిన సూక్తులను కానీ ఏ విధంగా అయితే పొందగలిగాడో, అదే విధంగా మనం ప్రతి ఒక్కరము కూడా పొందగలము. అందుకనే పత్రిసారి చెప్పారు, శిష్యులుగా కాదు మాస్టర్స్గా ఎదగాలని చెప్పేసి అన్నాడు. సో మాస్టర్గా ఎదగాలనే తపన మనలో ఉంటే, మన తపన తపస్సుగా మారితే ఆ యొక్క సాధన ద్వారా మనం అంతటి అద్భుతమైన శక్తిని మనం పొందవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మరి జమదగ్ని మహర్షిని మనం దాని గురించి తెలుసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మన జమదగ్ని మహర్షి గురించి చెప్పాలంటే ఇంకా శ్రీరాముడికి గురువు. చూడండి, ఇక్కడ శ్రీరాముడికి గురువు, పరశురాముడికి గురువు, ద్రోణాచార్యుడికి, భీష్ముడికి, లాస్ట్కి కల్కికి కూడా మరి జమదగ్ని గురువు. అంటే ఎంత గొప్పవాడు ఇక్కడ అర్థం చేసుకోండి. చాలా మంది అడగొచ్చు, శ్రీరాముడి యొక్క గురువు వశిష్ఠుల వారు కదా అని చెప్పేసి. అబ్సల్యూట్లీ. అట్ ది సేమ్ టైం శ్రీరాముడికి, పరశురాముడికి ఏ విధంగా అయితే తన యొక్క విద్యని, తన యొక్క బోధనని ఏ విధంగా అయితే అందించాడో, అదే విధంగా ఒక సందర్భంలో మరి జమదగ్ని శ్రీరామచంద్రుడికి కూడా అందించడం జరిగింది. అలాగే భీష్ముడికి అందించడం జరిగింది, ద్రోణాచార్యుడికి, కల్కికి అయితే కల్కి అవతారానికి తన యొక్క శస్త్ర విద్యలను కూడా మరి కల్కికి అందించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే బ్రహ్మ వరం చేత చిరంజీవి యొక్క తత్వాన్ని మరి జమదగ్ని పొందడం జరిగింది. అంటే ఎప్పటికీ కూడా భూమి మీదే ఉండే విధంగా. సో ఇప్పటికీ కూడా మహేంద్రగిరిలో మౌనంలో తపస్సు చేస్తున్నాడని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. ఈ మహేంద్రగిరి, ఈ మహేంద్ర పర్వతం అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నాయని చెప్పేసి మనకి ఇప్పుడున్న భౌగోళిక అంశాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందాక చెప్పా ఒకటి అండర్లైన్ చేసుకోండి అని చెప్పేసా. ఏం చెప్పేసా? అండర్లైన్ చేసుకోమని. కార్త్య వీరార్జునుడు కుమారుల చేతిలో జమదగ్ని మరణించడం జరిగింది. బాగుంది. మరి చిరంజీవి కదా, మరి ఇప్పటికీ కూడా మరి మహేంద్ర పర్వతంలో తపస్సు చేస్తున్నాడు, చిరంజీవిగా ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ చెప్పుకున్నాం. అది ఎలా సాధ్యమైంది అంటే, అదే నేను మొత్తం సెర్చ్ చేసా దాని గురించి మొత్తం కూడా నేను విశ్లేషించినప్పుడు నేను అడిగాను, ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ వారి కుమారులు ఆల్రెడీ ఇక్కడ చంపేశారు కదా జమదగ్నిని, మరి మీరు చిరంజీవి అంటున్నారు, ఇప్పటికి కూడా మహేంద్ర పర్వతంలో ఉండి మౌనంలో తపస్సు చేస్తున్నా అని చెప్పి అంటున్నారు కదా, అది ఎలా సాధ్యమైందంటే, ఇతడు భౌతికంగా ఇక్కడ తన యొక్క శరీరాన్ని చంపడం జరిగింది, భౌతికంగా అక్కడ మరణించడం జరిగింది. కానీ బ్రహ్మ ద్వారా పొందిన శక్తితోటి ఆ యొక్క జమదగ్ని మహర్షి ఆ యొక్క ఆస్ట్రల్ బాడీతో, అంటే సూక్ష్మ శరీరంతో ఇప్పుడు కూడా మహేంద్ర పర్వతంలో మౌనంలో ఉండి తపస్సు చేస్తున్నాడు అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా మహేంద్ర పర్వతంలోకి వెళ్లే ముందు పరశురాముడితోటి మొత్తం కూడా భూదానం చేయించి, అతనికి శస్త్రవిద్యలు నేర్పించి, తనకున్న శక్తిని అంతటినీ కూడా పరశురాముడికి ట్రాన్స్ఫర్ చేసి అతడు మహేంద్ర పర్వతంకి వెళ్ళి మరి ఇప్పటికీ కూడా, అంటే వేదాలు పురాణాలు ఏం తెలియజేస్తున్నాయంటే, కలియుగాంతం వరకు కూడా మరి ఈ యొక్క జమదగ్ని మహర్షి అక్కడ మహేంద్ర పర్వతంలో ధ్యానంలో తపస్సులో ఉంటాడు అని చెప్పేసి పురాణాలు తెలియజేస్తున్నాయి.
మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం జమదగ్ని మహర్షి గురించి మనం తెలుసుకోవాలి అంటే వారి నుంచి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం ఆ యొక్క తపస్సు ద్వారా ఇక్కడ చూడండి ఏం పొందాడు. ఫస్ట్ నందినిని పొందడం జరిగింది. ఈ నందిని అనేది కేవలం ఆ యజ్ఞయాగాదులను నిర్వహించడం కోసం మాత్రమే తనను అక్కడ ఉపయోగించడం జరిగింది. అండ్ తను పొందిన రెండవ యొక్క శక్తి ఏంటి అంటే మరి మృత సంజీవిని వరం పొందడం ద్వారా ఏం జరిగింది, అక్కడ మరణించిన భార్య కొడుకులని తనకున్న శక్తి ద్వారా బ్రతికించడం జరిగింది. అంటే ఎంతటి శక్తి పొందింది చూడండి. ఇక్కడ ఇవాళ మనం ఒకసారి మరణించిన తర్వాత వాళ్ళని బ్రతికించడం అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ సాక్షాత్తు శివుడి దగ్గర నుంచే అటువంటి గొప్ప వరాన్ని పొందడమే కాకుండా దానిని పరశురాముడికి వరంగా ఇచ్చి ఆ వరం యొక్క ఇంపార్టెన్స్ తోటి మళ్ళా భార్య బిడ్డల్ని బ్రతికించాడు. ఎంతటి శక్తి ఉంటే అది సాధ్యమవుతుంది చెప్పండి. సో మృత సంజీవిని అంటారు దాన్ని. అలాగే మహాద్రష్ట, ఇది మంత్రద్రష్ట అనేది కూడా శివుడి నుంచి పొందింది. అంటే ఇవన్నీ కూడా కేవలం జమదగ్ని 1000 సంవత్సరాల కొలది తపస్సు చేయడం ద్వారా పొందిన శక్తితో మాత్రమే సాధించినది తప్ప ఇంకా ఏ విధంగా కూడా ఇవి సాధించలేదు. ఒక జమదగ్నికి సాధ్యమైంది, మరి అందరికీ ఎందుకు సాధ్యం కాదు? ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. సో ఒక జమదగ్ని మహర్షి అప్పుడున్న రోజుల్లో అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి 1000 సంవత్సరాలు తపస్సు చేసి తనను ఆ విధంగా శక్తిని పొందడం జరిగింది. కానీ ఈరోజు మనం అంత కూడా కష్టపడాల్సిన అవసరం లేకుండా చూడండి, ఈరోజు ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు పురాణాల గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, మహర్షుల గురించి, సప్తఋషుల గురించి, వీళ్ళందరికీ సంబంధించిన జ్ఞానం గురించి మనం మన ఇంట్లో, మన బెడ్రూమ్లో ఉండి, మన ఇంట్లో ఉండి మనం కూర్చొని మనం నేర్చుకుంటున్నామంటే ఇది అంతా కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ అందించిన గొప్ప వరం ఇది. సో కాబట్టే మనందరి జన్మలు ధన్యమయ్యాయి. మరి ఆ విధంగా వారు అందించిన జ్ఞానాన్ని వారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ప్రతిరోజు మన జీవితంలో ఆచరించాలి. వారు అందించిన వారు బోధించిన ఆత్మజ్ఞానాన్ని, వారు బోధించిన బ్రహ్మజ్ఞానాన్ని ప్రతిరోజు మన జీవితంలో ఆచరించడమే కాకుండా మన శక్తి వంచన లేకుండా మనకు చేతనైనంతలో ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని అందించడం కోసం మనం విశేషంగా కృషి చేయాలి. అప్పుడు మాత్రమే మనం కూడా సప్త ఋషులలో ఒకరిగా తయారు కావడానికి మనం సిద్ధమవుతాము. అది ప్రతి ఒక్కరికి సాధ్యమే. సో మరి ఈరోజు సప్త ఋషుల్లో మన గొప్ప మహర్షి అయినటువంటి జమదగ్ని గురించి నాకు తెలిసిన పరిమితమైన జ్ఞానాన్ని మీకు అందించే అవకాశం కల్పించిన బ్రహ్మర్షి పత్రిజీకి, టిఎంసి ప్లాట్ఫామ్కి, అలాగే ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా సహనంతో విన్న మీ అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మాస్టర్. థ్యాంక్ యూ సార్.